దేవుని రాజ్యంలో చూస్తే ఒక మనిషి నష్టపోతానికి కారణం ఏంటంటే మొదటగా చెప్పాలంటే విచక్షణ జ్ఞానము లేక, డిసర్న్మెంట్ లేదు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డగా అయిపోతే చాలనుకుంటున్నారు. నో యూ హ్యావ్ టు బి డిసర్నింగ్. ఈరోజు చాలామందికి దేవుడు మాట్లాడుతున్నాడు అనే మాట వినబడుతుందండి. దుఃఖకరమైన విషయం, కొంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నప్పుడు 5 నిమిషాలు వారితో మాట్లాడింది దేవుడు కాదు 100% చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు? ఏదో పెద్ద నేను గొప్ప అని కాదు, వారు మాట్లాడేది దేవుని వాక్కుకు విరోధంగా మాట్లాడతాం వినందు బట్టి. ఇఫ్ యు నో ద వర్డ్ యూ కెన్ కంపేర్ విత్ ద వర్డ్. ఎందుకంటే వాక్య ప్రారంభం నుండి అంతం వరకు దేవుని మాట ఎప్పుడు మారలేదు, తేడా కొట్టలేదు. హిస్ క్యారెక్టర్ హ్యాస్ నెవర్ చేంజ్డ్. లార్డ్ గాడ్ ఇస్ వన్ అంట. ఇశ్రాయేలు విను, దేవుడు ఒకటే. ఆ మాటకు అర్థం ఏంటేసి ఈజ్ ఇంటెజా. ఈ మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం గతంలో. ఇంటెజా అన్న మాట ఉంటుంది. లార్డ్ గాడ్ ఇస్ వన్ అన్న మాట చూసినప్పుడు ఈజ్ ఇంటెజా ఇస్ వన్. ఇంటెజా అన్న మాట చూస్తే ఇంటెగ్రిటీ ఇస్ వన్, హిస్ క్యారెక్టర్ ఇస్ వన్. దేవుడు ఏకరీతిగా ఉన్నాడు అని అర్థం. ఈరోజు చాలామంది దేవుడు మాట్లాడాడన్న మాటలతో దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ యూ కెనాట్ డిసర్న్. వాక్యం ఎరిగినా కూడా కొన్నిసార్లు పరిస్థితుల్లో మనకు అర్థం కాకపోయచ్చు. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కావాలండి. శిష్యులు మొత్తంలో చూస్తే, అపోస్తులను చూస్తే, ఆది సంఘాన్ని చూస్తే, దే ఆల్ సీక్ ఫర్ డిసర్న్మెంట్. దేవుడి సన్నిధిలో వారు ప్రార్థన చేసిన ఆ మాట వింటాం. దేవా నడిపించు, దేవా కనబరచు, దేవా నీ చిత్తాన్ని జరిగించు, దేవా తెలియజేయి. దే వర్ సీకింగ్ ద డిసర్న్మెంట్. ఈరోజు డిసర్న్మెంట్ అనేది పరిశుద్ధాత్ముడు ద్వారంగానే ఒక వ్యక్తికి అనుగ్రహించబడుతుంది. వితౌట్ ద హోలీ స్పిరిట్ యూ కెన్ నెవర్ రిసీవ్ డిసర్న్మెంట్. డిసర్న్మెంట్ ఉన్న వ్యక్తి తన జీవితంలో చేసే నిర్ణయాలు సాలిడ్గా ఉంటాయండి, తేడా కొట్టదు. దేవుని వాక్యాలు కొన్ని చూస్తే యెషయా 1:3 చదువుతాము. ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెరుచుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఏంటంట? ఇశ్రాయేలుకి తెలివి లేదంట. అంటే ఇల్లు ఎక్కడ ఉందో తెలీదు, దేవుడు ఎవరో తెలీదు, ఏంటో తెలీదు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. అక్కడ కంపారిజన్ చూడండి. ఏంటంట? మరలా చదవండి అన్నమాట. ఎద్దు తన కామందు ఎరుగును. ఎద్దుకి తెలుసయ్యా, గాడిదకి తెలుసయ్యా, ఈ ఇశ్రాయేలుకి తెలియట్లేదయ్యా. దేవుని కంపారిజన్ చూడండి. ఈరోజు మీకు తెలుసా దేవుడు ఎవరో? మీకు తెలుసా దేవుని వాక్యం ఏంటో? ఎందుకంటే ఆ వాక్యం చదువు ముగిస్తా. బట్ ఇజ్రాయెల్ డజంట్ నో, మై పీపుల్ డస్ నాట్ కన్సిడర్. నా జనులు యోచింపరు. నా జనులు ఏంటంట? యోచింపరు అన్న మాటగా అర్థం చూస్తే, అక్కడ ఒరిజినల్లో చూస్తే దే డోంట్ డిసర్న్. వారు విచేక్షించరు, అంటే ఏంటో తెలుసుకోరు, యోచించరు. దే వోంట్ ఈవెన్ కన్సిడర్. అరే ఇది దేవుడా? ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని ఉద్దేశమా? నేను దేవుని చిత్తంలో చేస్తున్నానా? దేవుడు ఇది సరి ఒప్పుకుంటున్నాడా? దే డోంట్ ఈవెన్ కన్సిడర్ అంట. ఎలాంటి వారైతే దేవుడు ఎలాంటి మాట అంటాడండి? దేవుడు ఎంత బాధపరచబడితే దేవుడు ఎద్దుతో గాడిదతో ఇశ్రాయేలును పోలుస్తాడండి. అర్థమవుతుందా ఎంత స్టీప్లోకి పోల్చాలని? ఇంకా దేవుని వాక్యలో చూస్తే ఎజికేలు గ్రంథము 12:2 నరపుత్రుడా, తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు. చూస్తానికి కళ్ళు ఉన్నాయంట, కానీ చూడలేకున్నారంట. ఇంకా విను చెవులు కలిగియు వినకై ఉన్నారు. వినటానికి చెవులు ఉన్నాయంట, కానీ వినలేకపోతున్నారంట. ఈరోజు చాలా మంది బ్రతుకు ఇలాగానే ఉందండి. కళ్ళు లేక కాదు, చెవులు లేక కాదు, బట్ దే డోంట్ డిసర్న్. ఎందుకంటే అక్కడ చూస్తే ఎలా ఉండదంటే, సన్ ఆఫ్ మ్యాన్ యు డ్వెల్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ రిబెలియస్ హౌస్. తిరుగుబాటు చేయి వారి మధ్య నీవు నివసించుచున్నావు. తిరుగుబాటు చేయువారు. ఈ వాక్య అంశము ఎందుకని మన జీవితంలో నష్టపోతున్నాము, ఎందుకని మన జీవితంలో కోల్పోతున్నాము, ఎందుకని దేవుడు వాగ్దానాలను మనం పొందుకోలేకపోతున్నాము, ఎందుకని దేవుని చిత్తంలో మనం నడవలేకపోతున్నాము, ఎందుకు మన జీవితంలో జయం ఉండట్లేదు, ఎందుకు మన జీవితంలో స్థిరంగా నిలబడలేకపోతున్నాము? మొదటగా చూసాం మనం, వారు గ్రహించక. ఎందుకు గ్రహింపు? ఇక్కడ ఇంకో వాక్యంలో చూస్తున్నాం, ఆ గ్రహించుకోండి. డిసర్న్మెంట్ లేకనేటప్పుడు వారు తిరుగుబాటు అంట. రిబెలియస్ పీపుల్.
కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, రెండు పని చేయట్లేదు. ఏం ప్రయోజనం ఉండి? ఈరోజు మన జీవితంలో నిజంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెళ్తున్నామా అండి? విశ్వాసం అనేటప్పుడు మనం అనుకుంటాం గుడ్డితనంతో నడుస్తున్నామేమో అనుకుంటాం. లేదు లేదు లేదు, కనబడిందని చూడటము విశ్వాసం అంట. కళ్ళు మూసుకుని నడుస్తాం విశ్వాసం కాదు. అర్థమవుతుందండి? ఇట్ కుడ్ బి జస్ట్ ఆపోజిట్ ఆఫ్ వాట్ యూ బీన్ థింకింగ్ ఆల్ దిస్ వైల్. ఎందుకంటే విశ్వాసం అనేటప్పుడు ఏది జరుగుతో జరిగిందిలే, నేను వెళ్ళిపోతున్నానులే కళ్ళు మూసుకుని అన్న రకం కాదు. అందుకని చాలామంది గోతులు పడుతున్నారు. కనబడిన అదృశ్యమైనవి దృశ్యములు. ఐ సీ ద అన్సీన్. ఎందుకంటే అందరికీ కనబడితే అందరు చేసేస్తారు, నాకేం దొరుకుతుంది? కానీ ఎవరికి కనబడింది నాకు కనబడుతుంది, నేను నమ్ముతున్నాను, నాకు కనబడేది, నేను నడుస్తున్నాను. అది విశ్వాసం. ఈరోజు మనతో ఇంకా గుడ్డితనంలో నడుస్తూ ఉంటే యూ డోంట్ హ్యావ్ డిసర్న్మెంట్. దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాలంట, గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేకపోతే వేస్ట్. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే అపోస్తుల కార్యాలు 28-27 చదువుదామండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి. అబ్బా, ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంది. వారికైతే కన్నులు ఉన్నాయి, చూడలేదు, చెవులు అయితే వినలేదు. కానీ వీరైతే కన్నులారా చూసి చెవులారా విని మనసారా ఏం చేశారంట? గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఈ మాట చూస్తే ఈరోజు ఆలయాలకు వచ్చే సంఘస్థులే కనబడుతున్నారు నాకు. ఎలాగంట? దే హియర్, వాక్యం వింటున్నారు, వాక్యాన్ని గ్రహించుకుంటున్నారు. అవును, వాక్యము సత్యము, 100% రైట్, అవసరమైతే ఒప్పుకుంటున్నారు. కానీ ఏంటంట? చదవండి ఆ నెక్స్ట్ లైన్, కంటిన్యూ చేయండి. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. అంటే విని గ్రహించుకున్న తర్వాత కూడా వారు చెవులతో మందముగా విని, నాకు కాదులే, ఈరోజు కాదులే, ఇప్పుడు కాదులే అని మందంగా వింటున్నారంట. నిద్రమత్తులో వింటారు తెలుసా? నిద్రమత్తులో విన్న తర్వాత వచ్చి నేను నిద్రలో అడిగానంటే ఎప్పుడు అడిగావు అంటారు. అంటే ఏంటి? యూ నెవర్ ఈవెన్ డిజైర్డ్ ఫర్ ఇట్. కానీ నిద్రలో కొంతమందిని లేపాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఇష్టమైంది చెప్పండి, టంగా లేచి కూర్చుంటారు. వారు ఆశలు చెప్పండి, వెంటనే లేచి మెలకు వస్తుంది. అంటే యూ డోంట్ ఈవెన్ డిజైర్ ఫర్ ఇట్. వారు కళ్ళు మూసుకుంటారంట. కంటిన్యూ చేయండి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయి, అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు. అది మాట. ఎందుకంటే నువ్వు విన్నై చూసి గ్రహించుకున్నావంటే నా స్వస్థత నీకు వస్తుంది. నువ్వు వింటలేదు, నువ్వు చూడట్లేదు, నువ్వు గ్రహించుకోవట్లేదు, కాబట్టి నా స్వస్థత నీకు రావట్లేదు. నేను స్వస్థపరచక కాదు, నాకు ఇష్టము లేక కాదు, నా మాట పంపక కాదు, నా స్వస్థత ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. బట్ యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్. ఈరోజు ఒక చిన్న మాట అండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే నిజంగా దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటున్నారా? గ్రహింపు కలిగిన జీవితం కలిగి ఉన్నారా? గ్రహింపు కలిగిన వారికి ఉన్నామా? ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:1 చూస్తే గ్రహింపు గురించి ఒక చక్కగా మాట ఉంటుంది. చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలెను. జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త. దేనికి జాగ్రత్త అని మీరు అడగచ్చేమో, నేను చెప్తాను నేనండి. ఎందుకంటే చాలామంది దేవుని చిత్తం అని తప్పుడు నిర్ణయాలు చేస్తున్నారు. జాగ్రత్త. దేవుని చిత్తాన్ని వెతకుండా ఇష్టాన్ని చేసుకుంటున్నారు. జాగ్రత్త. దేవుని పాదాలను పట్టుకోకుండా, దేవునికి దగ్గర వాగ్దానాలు తీసుకోకుండా అనుకునేవి చేసుకుని పోతున్నారు. జాగ్రత్త. మోసపోకుడి దేవుడు. బాగా వింటున్నారు వారం వారం ఈ మాట. అంటే దేవుడు మరలా చెప్తున్నాడు, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. జాగ్రత్త, 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 జాగ్రత్త అన్న మాట బైబిల్ అనేక సార్లు ఉందండి. మనం జాగ్రత్త పడాలండి. జాగ్రత్త అన్న మాట ఇంగ్లీష్లో చూస్తే కాషన్ అని ఉంటుంది. పిచ్చోడంట జాగ్రత్త అన్న మాట చూసిన పోరా నాకు తెలుసు అంటాడంట. కొన్నిసార్లు ఫ్లోరింగ్ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త అని కాషన్ అని బోర్డు పెడతారు. రోడ్ల పని చేసేటప్పుడు కాషన్ అని బోర్డు పెడతారు. ఎక్కడన్నా డేంజర్ జోన్ అంటే కాషన్ అని బోర్డు పెడతారు. ఆ పోరా నువ్వు నాకేంటి చెప్పేదాన్ని, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చేపెట్టాడు అనుకో, ఎవడికి నష్టం? బోర్డు పెట్టినోడికి నష్టమా? చెయ్యి పెట్టినోడికి నష్టం. అక్కడ జాగ్రత్త అని బోర్డు పెట్టిన తర్వాత నీకేం నేను పోవాల్సిందే లోటుకుపోయావు అనుకో, జారి పడతాయి, ఎవడికి నష్టం? పడినోడికి నష్టం.
ఈరోజు దేవుని వాక్యం కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటే నువ్వేంటి నాకు చెప్పేదన్న రీతిగా మనుషులు తయారవుతున్నారండి. జాగ్రత్త, మనము దేవుని చిత్తంలో ఉన్నామా అని గ్రహించుకోవాల్సిన బాధ్యత మనదంటండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. నాట్ యువర్ డాడ్స్, నాట్ యువర్ మామ్స్, నాట్ యువర్ చిల్డ్రన్స్, నాట్ యువర్ హస్బెండ్స్, నాట్ యువర్ వైఫ్స్, నాట్ యువర్ పాస్టర్స్. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ప్రతి వారు దేహంతో జరిగించేదానికి లెక్క చెప్పాలండి. దేవుని వాక్యంలో చూస్తే ఇందును బట్టి మనుషులు అనేక సార్లు దేవుని చిత్తాన్ని, దేవుని వాగ్దానాలు పోగొట్టుకుని దేవుని చిత్తాన్ని దాటిపోతారు అని చూసినప్పుడు రెండోది చూస్తే నిర్లక్ష్యత. ఒకసారి ఈ మాట చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా, ఏంటంట? నిర్లక్ష్యము చేసిన ఎడలా. ఈరోజు ఎంతో మంది నిర్లక్ష్యత, రక్షణని నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? రక్షణ పొందుకున్న తర్వాత రక్షణ నిర్లక్ష్యం చేస్తా ఎలాగ తప్పించుకుంటాం అని ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది రక్షణ తప్పించుకో అంటే నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ పారిపోతామండి? రక్షణ లేకపోతే ఎలా బ్రతుకుతామండి? ఎందుకు ఈ మాట ఎంఫసైజ్ చేస్తానంటే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ద రైట్ వర్డ్ స్ట్రైట్. ఈరోజు వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్ అన్న డాక్ట్రిన్ స్టార్ట్ అయింది, తెలుసా? ఒక్కసారి నేను రక్షణ పొందితే నిరంతరం నేను ఎట్లా బ్రతికినా కూడా రక్షణ నాదే. రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎవడు నిన్ను తప్పిస్తాడని దేవుని వాక్యం చెప్తలేదా? దీంట్లో ఇంకా అనేక రెఫరెన్స్లు ఉన్నాయి, ఇప్పుడు దాని సబ్జెక్టులో వెళ్తలేదు. కానీ రక్షణని నిర్లక్ష్యపరచకూడదంట. రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించింది. అది మనకు అనుగ్రహించింది జాగ్రత్తతో, భయముతో మన రక్షణని కొనసాగించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఈరోజు నేను బాప్తిజం తీసుకున్నాను, ఈరోజు నేను రక్షణ పొందాను, ఈరోజు నేను పాపాలు ఒప్పుకున్నానని ఎలా పడతా అలా బ్రతుకుతానికి లేదు. యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్. ఇంకోటి ఈ మాట కొనసాగించండి. ఇప్పుడు అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్ కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. సో గమనించండి, నిర్లక్ష్యపరచకూడదు, కేర్లెస్గా ఉండకూడదు, నిర్లక్ష్యతతో మాట్లాడకూడదు. ఈరోజు ఒక మాట, ఎంతోమంది ప్రార్థనా భారాలు చదివేటప్పుడు వారి జీవితంలో ప్రార్థనా భారాలకు అడిగేటప్పుడు చూస్తే వారు నిర్లక్ష్యంగా చేసిన కార్యాలను బట్టి, నిర్లక్ష్యంగా మాట్లాడిన మాటలను బట్టి, నిర్లక్ష్యంగా అంటే కేర్లెస్గా ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి వారికి కలిగిన ఇక్కట్లు ఎన్నో చూస్తున్నాం. ఒక సహోదరుడు రాశారు ఏమనంటే, ఏదో ఉద్రేకాల్లో మా స్నేహితుడు మరణించాడని ఆ కుటుంబాన్ని అంతా నేను పోషించేస్తానని మాట ఇచ్చాను అందరి ముందు. ఉద్రేకాలతో నేను చేసేస్తాను, నేను పోషించేస్తాను. కానీ తర్వాత చూస్తాను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు అవకాశం లేదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం అంతా అందరి ముందు చెప్పావు కదా నన్ను పోషిస్తామని, మా ఫీజులు కట్టు, మాకు ఇది చెయ్యి, మాకు అది చెయ్యి, అందరు మా మీద పడుతున్నారు. ఎక్కడ పోవాలో తెలియట్లేదు. నా దగ్గర డబ్బులు లేవంటే 10 మందిని పిలిచి పంచాయతీ చేయిస్తున్నారు, మాకు అన్యాయం జరిగిందని. అంటే ఒక మనిషి ఉద్రేకముతో, నిర్లక్ష్యతతో ఒక మాట మాట్లాడితే కీడు తెచ్చుకుంటున్నాడు. ఈ మాట చూస్తే బైబిల్లో ఒక మాట ఉంటుందండి. బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, చదువుదాం. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 30వ వచనంలో ఉంటాడు. ఈ వ్యక్తి దేవునితోనే ఎలా పడితే అలాగ ఉద్రేకాలతో మాట్లాడేస్తున్నాడు. ఈరోజు చాలామంది కూడా ఉద్రేకాలతో దేవుని సన్నిధిలోకి వచ్చి నిబంధన ఉడింపికలు చేసుకుంటారు. జాగ్రత్త, నీవు చేయలేనిది నువ్వు మాట్లాడద్దు. ఎందుకంటే దేవునికి మాట ఓపెన్ పర్వాలేదు, చెప్పింది చేయాలంట. చెప్పి చేయలేదనుకో లెక్కప్ప చెప్పాలంట. ఈరోజు చాలామంది ఉద్రేకాలతో దేవుని సన్నిధిలో, దేవా నేను ఇది చేస్తాను, నాకు ఇది చేసేయి. దేవుడు చేశాడు, నీవు చేసావా? ఒక మాట మీరే పరీక్షించుకోండి. ఎన్ని నిబంధనలు మీరు దేవునితో చేసింది, ఎన్ని ప్రామిసెస్ మీరు దేవునితో చేసింది, ఎన్ని వాగ్దానాలు మీరు దేవునికి చెప్పింది మీ జీవితంలో చేశారు, ఎన్ని నెరవేర్చారు? జాగ్రత్త, ఆ మాటలు ఊరకపోవు. జాగ్రత్త, ఆ మాటలే చాలు అపవాది మీకు విరోధంగా కీడుని తీసుకొస్తానికి. బికాజ్ యువర్ కమిట్మెంట్ యూ హ్యావ్ నాట్ డన్, సో యూ ఆర్ గిల్టీ. రిమెంబర్, ఇట్స్ బెటర్ నాట్ టు గివ్ ఎ వర్డ్ దాన్ టు గివ్ ఎ వర్డ్ అండ్ నాట్ ఫుల్ఫిల్ ఇట్. దేవుని వాక్యంలో చూస్తే న్యాయాధిపతుల్లో ఈ వ్యక్తిని చూస్తాం. 11:30 చదువుదామండి. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరకుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించినడలా నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అబ్బా, ఎంత కూలికి చెప్తాను చెప్పండి. దేవా, నేను యుద్ధానికి వెళ్తున్నా, నాకు జయం ఇచ్చేయి. నేను జయము పొందుకున్న తర్వాత నేను తిరిగి వస్తున్నా,
నా ముందు ఏం కనబడినా కూడా నీకు ఇచ్చేస్తా. ఈరోజు చాలామంది అలాగా ఉంటుంది. దేవా నీకు ఏదైనా చేసేస్తా, దేవా నీకు ఇది ఇట్లా ఇచ్చేస్తా. కానీ ఇది వచ్చిన తర్వాత నాకు బిడ్డనవే నీకు ఇచ్చేస్తాను. ఏడు ఆ బిడ్డ కనబడ్డు. వై డిడ్ యూ కీప్ ఎ వర్డ్ వెన్ యూ కెనాట్ ఫుల్ఫిల్ ఇట్? వే యువర్ వర్డ్స్. నీవు చేయగలవా? నీకు కుదురుతుందా? నువ్వు మాట ఇచ్చి నిలబడగలవా? ఎంతవరకు చేయగలవో అంతవరకే చెప్పు. దేవుడు ఏదో నువ్వు ఇస్తావని చేసే దేవుడు కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి చేసిన వాగ్దానం నువ్వు చేయకపోతే నువ్వు దోషిగా మారుతావు. జాగ్రత్త. ఇక్కడ ఈ మనిషి చూడండి, దేవా నా ముందు ఎవరు వస్తే యుద్ధంలో జయం వచ్చిన తర్వాత ఎవరు నా ముందు కనబడినా వారిని నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటో, ఎవడ కనబడతా వాళ్ళని ఇచ్చేద్దామని. అక్కడ చూడండి, మరియు దహన బలిగా దాన్ని అర్పించేది ఏంటంట? ఇస్తాం మాత్రం కాదు, దహన బలి ఇస్తాను, చంపేస్తాను కావాలండి నీ కొరకు ఏదైనా సరే. అప్పుడు యెఫ్తా అమోనీలతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కారా మేము వరకును 20 పట్టణంలో వారిని నిశ్శేషముగా హతము చేసెను. అట్లు అమోనీలు ఇశ్రాయేళ్ల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె, అయ్యో అర్థం కలదా, గొప్ప జయం చూశాడంట. ఇంటికి వచ్చాడంట. ఎవరు ఎంట్రీ అంట? ఫస్ట్ కుమార్తె. పాపం ఆశతో డాడీ అని వచ్చింది. చదవండి, అక్కడ చదవండి. అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను. అబ్బాబా, ఆ కుమార్తె ఏమో ఆనందంతో నా డాడీ గెలిచాడు, మాకు జయం వచ్చింది, నా తండ్రి వచ్చాడని గంతులు వేసుకుంటూ, తంబూరలు వేసుకుంటూ, మ్యూజిక్లు కొట్టుకుంటూ ఆర్భాటంతో వచ్చిందంట. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. ఇంకెవరు లేరు, ఉన్నది ఒకే ఒక బిడ్డ. చదవండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చిప్పుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. ఏంటంట? ఇప్పుడు జయం వచ్చిందని ఆనందం పడాలా? లేకపోతే ఇంతమందిని చంపి ఇంత స్వతంత్రించుకున్న వ్యక్తి చివరికి ఎవరిని పోగొట్టుకుంటున్నాడు? కుమార్తెని. ఎందుకని పోగొట్టుకుంటున్నాడు? ఎందుకని? ఆ మాట ముగించండి దయచేసి. నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనక తీయలేనగా. వెనక్కి తీయలేను. నేను నిన్ను చంపకపోతే మేమంతా అందరూ అవుట్. ఒకరు బలి కాకపోతే అందరూ అవుట్. కాబట్టి నేను నిన్నేం చేయాలి? ఏదైతే మాట ఇచ్చానో అది జరిగించాలి. నేను మాట వెనక్కి తీసుకోలేను. కానీ ఆయనకు ఉన్న ఒకే ఒక బిడ్డను కోల్పోయాడంట. ఈరోజు చాలామంది ఇదే ఆలోచించుకొని మాట్లాడతాడు. దేవుడు అమ్మన్నాడా నీ ఒక కుమార్తెను నాకు ఇవ్వని చెప్పాడా? దేవుడు అడుగుతాడా? అలాగే అబ్రహాముని అడిగిన దేవుడు ఇస్సాకును చచ్చేలాగా చేశాడా? దేవుడు అడిగితే ఇట్స్ ఫర్ టెస్ట్ యూ, బట్ వెన్ యూ గివ్ యూ బెటర్ డూ ఇట్. దెర్ ఇస్ నో చాయిస్, బికాస్ ఇట్ ఈస్ యువర్ వర్డ్ దట్ క్యారీస్. ఎందుకంటే మన నోటి మాటల్లో జీవము మరణము మీ చేతుల్లో ఉంది, మీ వశము. బెటర్ బీ కేర్ఫుల్. ఈరోజు దేవుడు మాత్రమే కాదండి, మనుషుల దగ్గర కూడా చాలామంది ఎలాంటి అనవసరమైన మాటలు, వర్డ్స్ కెనాట్ బీ టేకెన్ బ్యాక్. బీ కేర్ఫుల్. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, లేకపోతే ఈ వాట్సాప్ వచ్చిన తర్వాత కొత్త ట్రెండ్ ఏంటి? డిలీట్ మెసేజ్. ఆ మనిషి చూడకపోతే పర్వాలేదు, చూశాడు అనుకో, చూసిన తర్వాత ఆ మెసేజ్ చదివేశారు, వారు డెలీట్ చేసినంత మాత్రాన మెసేజ్ మీ బుర్రలో పోయిందా? నువ్వు డెలీట్ చేసాక నా బ్రెయిన్లో డెలీట్ అయిపోయింది అంటారా? నేను చదివాను, నువ్వు డెలీట్ చేసినా కూడా ఇక్కడ ఉంది. సో నువ్వు అనరాని మాట అన్నావు కాబట్టి నీ మనసు ఏంటో నాకు తెలుసుకుంది. సో బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ స్పీక్. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ థింక్. బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ టెక్స్ట్, బికాస్ wounds take time to heal. Nothing heals overnight. People might forgive you. Remember one thing. మనుషులు మిమ్మల్ని క్షమించవచ్చు దేవుని ప్రేమను బట్టి, కానీ అయినా కూడా ఆ గాయాలు ఉంటాయి చూడండి, మచ్చలు ఉంటాయి చూడండి. గాయాల మానచ్చేమో కానీ మచ్చల జీవితకాలం ఉంటాయి తెలుసా? రిమెంబర్, సమ్టైమ్స్ దే హ్యావ్ టు లివ్ విత్ ద wounds. సో డోంట్ థింక్ జస్ట్ బికాస్ షీ సెడ్ ఐఎమ్ సారీ ఇట్స్ గోన్ బి ఫర్గివెన్. బీ కేర్ఫుల్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు మెసేజ్ అంశం ఏంటి? ఎలాగ ఒక మనిషి దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని చేసే కార్యాలను పోగొట్టుకుంటారు. ఈరోజు చాలామంది అనవసరమైన మాటలు మాట్లాడి దోషులుగా మారుతున్నారు. మొదటగా చూస్తే విచక్షణ జ్ఞానం లేక, గ్రహించుకోక
నష్టపోతున్నారు. రెండోది చూస్తే వ్యర్థమైన మాటలు కేర్లెస్గా మాట్లాడేసి, ఉద్రేకాలు తగినట్టుగా మాట్లాడేసి దే లూస్. ఈరోజు దేవుని సన్నిధిలో ఒకసారి తలలో ఉంచి, దేవా నాకు జ్ఞానం దయచేయ. జ్ఞానం లేక ఎన్నో మాటలు మాట్లాడాను, జ్ఞానం లేక బుద్ధిహీనంగా ప్రవర్తించాను, కంగారుపాటు నిర్ణయాలు, ఉద్రేకపు నిర్ణయాలతో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశాను ప్రభువా. దేవా ఈ అంచె దినాలు ఎలా జీవించాలో నేర్పించు ప్రభువా. అయ్యా నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు నాకు దయచే ప్రభువా. నాకు జ్ఞానం దయచే ప్రభువా. జ్ఞానం కొదుకుంటే అడగమంటున్నావు ప్రభువా. ఏ మాత్రం ఏ డిఫరెన్సెస్ లేకుండా, భేదాలు లేకుండా ధారాళంగా ఇస్తానంటున్నావు అయ్యా. అయ్యా నాకు జ్ఞానం కావాలి ప్రభువా. నా కుటుంబాన్ని కట్టుకుంటానికి జ్ఞానం కావాలి. నీ వాక్యం చెప్తుంది కదా అయ్యా, జ్ఞానవంతురాలు ఇల్లుని కడతారు. దేవా నేను అందరు లోపం చెప్తున్నాను కానీ నాలో జ్ఞానం లేదని గ్రహించుకుంటలేదు ప్రభా. దేవా జ్ఞానం లేక నా చదువులో జయము లేదు, జ్ఞానం లేక నా ఉద్యోగంలో హెచ్చింపు లేదు, జ్ఞానం లేక నా వ్యాపారంలో అభివృద్ధి లేదు. దేవా జ్ఞానం లేక నేను సరైన తండ్రిగా జీవించలేకపోతున్నాను, జ్ఞానం లేక నా జీవితంలో నీ మార్గంలో నడవలేకపోతున్నాను. నేను అనుకున్నాను బ్రతుకుతున్నాను కానీ నీ జ్ఞానం లేక, డిసర్న్మెంట్ లేక, నీ వాక్యం ఏంటో ఎరగక అయ్యా ఇష్టం వచ్చేలాగా బ్రతికి ఎంతో కోల్పోతున్నాను అయ్యా. నాకు జ్ఞానం దయచే ప్రభా, నాకు జ్ఞానం దయచే ప్రభా. అడగండి దేవుని యథార్థంగా అడగండి. ఒక చిన్న ప్రార్థన చేసి ఇక్కడ నుండి వెళ్దామండి. దేవా నువ్వు ఏకరీతిగా ఉండే దేవుడు అయ్యా. యువర్ ఇంటెజా ఇస్ ద సేమ్ లార్డ్, యువర్ వన్ లార్డ్ అయ్యా. నీ క్యారెక్టర్ ఒకటే నేను నమ్ముతున్నానయ్యా, నీ హృదయం ఒకటే నేను నమ్ముతున్నానయ్యా. ఏ ఒక్కరు నశించకూడదని ఆశపడుతున్న దేవా, నన్ను వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చిన దేవా నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా. నా జీవితంలో కావాల్సిన జయము దయచేయి, నా జీవితంలో కావాల్సిన నెమ్మది దయచేయి, నా జీవితంలో కావాల్సిన నీ తోడు దయచేయి. నాకు జ్ఞానం కావాలయ్యా. అజాగ్రత్తగా బ్రతకనవద్దు, అజాగ్రత్తగా బ్రతికి శాపగ్రస్తుడిగా మారనవద్దు, మూర్ఖంగా బ్రతకనవద్దయ్యా. అయ్యా విచేక్షణ జ్ఞానం లేకపోతే చాలా కష్టం కదా ప్రభా. అయ్యా నీ ఆత్మ ద్వారంగానే విచేక్షణ జ్ఞానం ఉంటుంది కదా ప్రభా. కంగారు పాటు ఉద్రేకాలు బ్రతుకు నాకు ఉండనవద్దయ్యా. అయ్యా నీ చిత్తం ఏంటో ఎరిగి పరీక్షించి తెలుసుకునే జీవితాన్ని నాకు దయచేయ్యా. అయ్యా ఎలాగ బ్రతకాలో నేర్పించయ్యా. ఈ అంచె దినాల్లో నివసిస్తున్నామేమో అయ్యా, ఈ ఆపత్కాల సమయంలో, ఈ అంధకార సమయంలో, ఈ చీకటి పరిస్థితుల్లో అయ్యా నీ జ్ఞానము దూరంగానే మాకు వెలుగు ఉంటుంది ప్రభా. నీ వాకు మాకు జ్ఞానాన్ని ఇచ్చేదయ్యా, నీ వాకు మమ్మల్ని బ్రతికించేది ప్రభా. దేవా నాకు సహాయం చేయ్యా. అడుగుతారా అండి? యథార్థంగా అడుగుతారా? దేవా నీ జ్ఞానం నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సత్యము నాకు కావాలయ్యా. నీ వాక్య సత్యాన్ని పట్టుకోవాలి ప్రభువా. నీ వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యాన్ని ఆధారం చేసుకున్న బ్రతికే జీవితం నాకు దయచేయ్యా. నేను జీవిస్తానయ్యా. నీ వాక్యాన్ని గ్రహించుకున్న కృపను నాకు దయచేయి. నీ వాక్ జ్ఞానాన్ని నాకు దయచేయి. నీ ఆత్మ ద్వారంగా విచేక్షణ జ్ఞానము అయ్యా. ద డిసర్న్మెంట్ ఇస్ త్రూ యువర్ స్పిరిట్ లార్డ్, బికాస్ దిస్ కార్నల్ మైండ్ ఇస్ ఆల్వేస్ అబౌట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ వాట్ వి సీ. కానీ దేవా విశ్వాసము అదృశ్యమైనవి చూడగలుగుతాం కదయ్యా. సీయింగ్ అండ్ బిలీవింగ్ ద అన్సీన్ కదయ్యా. అయ్యా మా జీవితంలో ధైర్యం దయచే, మా జీవితంలో నెమ్మది దయచే, మా జీవితంలో కావాల్సిన కృపణ దయచే, మా జీవితంలో కావాల్సిన నిశ్చయత దయచే దేవా. మమ్మల్ని నడిపించేదేవా, మమ్మల్ని బలపరిచేదేవా. ఈ లోకంలో ఇప్పటికే ఎన్నో విషయాల్లో మేము పోగొట్టుకున్నామయ్యా. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం, ఎన్నో దీవెనలు పోగొట్టుకున్నాం, ఎన్నో మేలైన పోగొట్టుకున్నాము. కానీ ప్రభువా ఇదిగోనయ్యా మరొక అవకాశం ఇచ్చేదేవా. మా జీవితంలో కావాల్సిన జ్ఞానము మాకుంటే నీవు మాకు నిర్ణయించిన సమస్తము మేము పొందుకుంటాం కదయ్యా. దేవా నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. మేము చేసిన ప్రతి ప్రార్థన విన్నామని నమ్ముతూ నీకు వందనాలు చెప్తున్నామయ్యా. దేవా మేము చివరికి ఇక్కడ వేడుకుంటే నీ సన్నిధిలోంచి ఆశతో వెళ్ళేది ఒకటే, ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచేదేవా. మాకు కావలసిన జ్ఞానము మాకు అనుగ్రహించయ్యా. నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించు ప్రభువా. నీ జ్ఞానం ఉంటే మేము జీవించే మార్గంలో జీవిస్తామయ్యా. వెళ్ళవలసిన త్రోవలో వెళ్తాము, నడవలసిన త్రోవలో నడుస్తాము, చేయవలసిన పనులు సమయస్ఫూర్తిగా చేస్తాము. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాము. జ్ఞానము లేక, తెలివి లేక నశించిపోతున్నారు కదా ప్రభువా. అయ్యా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్. నీ వాక్య జ్ఞానము లేక నశించిపోయేవారు ఎందరో కలదరు ప్రభా. ఎంతో మంది నీ పేరు పెట్టబడతారేమో కానీ అందరూ నీ ఇష్టలుగా జీవిస్తలేదయ్యా. కానీ ప్రభా ఈరోజు మాతో మాట్లాడు, మా హృదయాన్ని మేము పరీక్షించుకుంటున్నాం, మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. మాకు కావాల్సిన జ్ఞానం దయచే రాజా, మాకు కావాల్సిన దీవెన దయచే రాజా. నీ కొరకు రోషం కలిగిన వారుగా, నీ చిత్తంలో జీవించే వారుగా, ఓర్పు సహనము కలిగిన వారుగా
ఆ ఓర్పు సహనము కలిగిన నిమిషం నా దేవా మాకు అన్ని సమృద్ధి ఉంటుంది అంటున్నావు కదయ్యా. సహించి వారికి జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నావు కదయ్యా. అంతవరకు సహించిన వారిని పేరుల్ని ఆయా పిల్లర్స్ మీద రాస్తానంటున్నావు కదా ఘనతగా. ఆలయపు పిల్లర్స్ మీద పరలోకంలో రాస్తానంటున్నావయ్యా. యాజ్ అ ప్రెస్టీజియస్ ఆనర్ అయ్యా, నీ ద్వారా హెచ్చించబడే జీవితాన్ని బాగా దయచి ఈ అంత్య దినాల్లో నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితంలో లోక పరిస్థితులు లోక కాలము ఎలాగ వెళ్తున్నా కూడా చెదరని బెదరని వారుగా స్థిరులుగా నమ్మకస్తులుగా నీకు యథార్థ పరులుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని పెడుకున్నాం. విత్తన వాక్యాన్ని ముద్రించి నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుగా నీ వాక్యము భద్రపరుచుకుని దాని తగినట్టుగా జీవించే కృపను దయచేసి వారి జీవితంలో వారికి నష్టం కలిగినప్పుడు, ఏదైనా అపవాది దొంగిలించేటప్పుడు, వారు ఏదైనా పోగొట్టుకునేటప్పుడు హిందూ విషయమై వారు గ్రహించుకుంటానికి, జ్ఞానము లేని పరిస్థితి అయితే జ్ఞానము పోరాడి వేడుకుంటానికి, జ్ఞానంతో సమస్తము సరిదిద్దుకుంటానికి, నీ వాక్ని ఆధారం చేసుకుని బ్రతికి నీ వాక్యం ద్వారా ఫలించే జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.